మనలాంటి వాళ్ళ కష్టాలు తీర్చడానికి వచ్చింది. మీరు బాధపడకండి. అమ్మ మనలాంటి కష్టం. ఇప్పుడు నేను మీకు తెలుసా, మీరు నాకు తెలుసా, అమ్మ పిలుచుకుంది. ఇప్పుడు ఎన్నో గుళ్ళు ఉన్నాయి, వెళ్ళచ్చు. అమ్మ మిమ్మల్ని పిలుచుకుంది అని అంటే అమ్మ మీ కష్టం తీర్చడానికి పిలుచుకుంది. మీరు ఆ నమ్మకంతో ఉండండి. ముందుకే వచ్చింది. ఆ నమ్మకమే మిమ్మల్ని కాపాడుతుంది, ఖచ్చితంగా కాపాడుతుంది. నేను అమ్మ అట్లా గుర్తిస్తాను, గుర్తు పెట్టుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. మరి కరీంనగర్ దగ్గర పెద్దపల్లి. నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలని ఎన్నో నెలల నుండి అనుకుంటున్నా, కానీ నాకు వీలు కావడం లేదో, అమ్మ రప్పించుకోలేదో. కానీ నాకు ఒక 10 రోజుల కింద అమ్మ దగ్గరికి వెళ్ళినా, ఖచ్చితంగా వెళ్ళాలని వెళ్ళిన. నేను వెళ్ళలేదు, అమ్మ రప్పించుకుంది నన్ను. 10 రోజుల కిందట అమ్మ దగ్గరికి పోయినా. అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు విపరీతంగా కాళ్ళ నొప్పి ఉంది. అది కొన్ని నెలల నుండి ఉండేది. అమ్మ దగ్గరికి పోయాల్సిన తర్వాత నాకు కాళ్ళ నొప్పి మొత్తం తగ్గింది. నేను అక్కడ నుండి వచ్చిన మరుక్షణం మొత్తం నొప్పి తీసింది. మొన్న సండే రోజు నాకు కొంచెం హెల్త్ మంచిగా లేదు. నేను అమ్మది బొట్టు పెట్టుకోలేదు. బొట్టు పెట్టుకోకపోయేసరికి నాకు నైటు జ్యోతమ్మ రూపంలో కళ్ళలోకి వచ్చింది. అమ్మ నాకు దర్శనం ఇచ్చి నువ్వు బొట్టు పెట్టుకో అని చెప్పి పోయింది. నెక్స్ట్ డే నేను బొట్టు పెట్టుకున్నా, నా హెల్త్ సెట్ అయింది. అంతా అమ్మ దయ. ఓం శ్రీ మాత్రే నమః.